మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, ఎవరు దేవుని ఎదుట నిలవగలరు అన్న మాట మీద మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒకసారి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన తాను ఫలమును ప్రతివాడును పొందినట్లు అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడివి, ప్రేమమయుడివి, ప్రేమ స్వరూపివి నాయన. ఇంతవరకు మాతో ఉండి పాటల్లోనూ ఆరాధనలో మీరు మా మధ్య ఉన్నారు. ఈ లేఖనం ద్వారా నాయన చదవబడి లేఖనం దొరుకుతున్న నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ఎవరు దేవుని ఎదుట నిలవగలరు, దేవునితో ఉండగలరు? ఎవరు ఉండగలుగుతారంటే, ఒకటి ప్రియమోర్లరా చెప్తారా, గర్వించకుండా జాగ్రత్తగా ఉన్నవారు. రెండోదండి హృదయశుద్ధి కలిగిన వారు. మూడోదండి విశ్వాసము గలవారు. నాలుగోది నీతి గలవారు, నీతిమంతులు. ఐదోది దేవుని ఆత్మ పొందినవారు. హల్లెలూయా. 5వ మాట ఏంటండి? దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుతారో వారు మాత్రమే దేవుని ఎదుట నిలవగలుగుతారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తుందంటే, దేవుని స్వరూపంలో మనం మారుస్తూ ఉన్నారు. దేవుని పోలికలోకి మనల్ని ఏం చేస్తుందండి పరిశుద్ధాత్ముడు? చెప్పండి, అందరూ చెప్పాలా? మారుస్తుందండి. దేవుని పోలిక చొప్పున మనల్ని నడిపిస్తుంది. నిన్ను నన్ను కూడా దేవుని పోలికలోనికి ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకొని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ పొందుకున్న వారిగా ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు ప్రభు. నావాడు కాడు, ఆత్మ లేనివాడు నావాడు కానే కాదంటున్నాడు. మరి ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మతో నింపబడకపోతే, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనం ఎలా ఉండగలుగుతాము? దేవుని ఎదుట ఎలా ఉండగలుగుతాము? ప్రభువే చెప్పాడు కదండి, మిమ్మల్ని నేను అనాథలకు వదిలిపెట్టను, నేను మీ హృదయాలు కలవరపడకండి, నేను వెళ్ళి వేరొక ఆధారకర్త అనగా పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీ యొద్దకు పంపుతాను, పరిశుద్ధాత్మ పంపుతాను, ఆయన కొరకు మీరు కనిపెట్టండి, ఆయన కొరకు మీరు కనిపెట్టండి, మీ హృదయాలు కలవరపడనీకండి. నేను మీకు ఆదరించేవాడు, బలపరిచేవాడు, శక్తినిచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు ఒక అతను నేను పంపిస్తాను. అతడే ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆను పొందుకోండి చాలు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవాది దేవుడిని యేసు ప్రభువారు ఈ మాట చలవిస్తున్నాడు. ప్రియమంది పెట్టారా, ఈ రోజుల్లో చాలా మంది ఆత్మని నమ్ముతలేదు, పరిశుద్ధాత్మని నమ్ముతలేదు. పరిశుద్ధాత్మకి ప్రేమవలరా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని చూసి నవ్వు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఏలకాలం చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎక్కిరించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రేమవలరా దేవుని పరిశుద్ధాత్మ దూషించిన వారికి క్షమాపణ లేదంట. అసలు పరిశుద్ధాత్మ దూషించిన వారికి ఏం లేదండి, క్షమాపణ అన్నది దొరకదంట. కాబట్టి మనందరం కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమోలరా, గత వారంలో మీకు చెప్పినట్లుగా
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనములో ఆయన చేతులు ఏమీ లేకపోయినా దేవుడి ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, దేవుడి ఆత్మ అతను ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుందండి. దేవుడి ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ప్రేరేపణ కలగజేస్తుంది. ప్రేమలారా, చేతులు ఏమీ లేకపోయినా ఒక సింహాన్ని ఏం చేశాడండి? చీల్చేశాడండి. హల్లెలూయా. అది గర్జిస్తా ఉన్నది. ఈ రోజు నాకు మంచి ఆహారం దొరికింది, ఈరోజు మంచి కండ్లున్న ఆహారం దొరికిందని ఎంత ఆశతో వచ్చింది అది. సింహం ప్రేమలారా ఏం చేశాడంటే ఒక మేక పిల్ల చీల్చేసినట్లుగా చీల్చి పాడేశాడు. హల్లెలూయా. దేవుడి ఆత్మ అతన్ని ప్రేరేపణ కలగజేసింది. అదే న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి ఒక్కసారి అండి. యెహోవా ఆత్మ మళ్ళీ అతని మీదకి రాగా అతడు పోయి వారిలో ఎంతమందిని? 30 మందిని చంపి ఇచ్చాను. హల్లెలూయా. చూడండి, మరలా దేవుడి ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు, ఒకసారి వచ్చింది కదా, మళ్ళా రాకుండా ఉంటుందండి. మాటికి దేవుడి ఆత్మ వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అతనికి అక్కడ అన్యాయం జరిగింది. వివాహము జరిగిస్తున్నాడు ఒక స్త్రీతోటి యజమానుడు, స్త్రీ యొక్క తండ్రి అన్నాడు. ప్రేమ వల్లరా మరి ఏం చేశాడు? ఈయన ఇంటికి వెళ్ళి మళ్ళా రాబోతుకి ఆ కూతురికి వివాహం చేసేసాడు. మరి ఈయనకి ఎలాగుంటుంది? ఇతనికి వివాహం చేస్తున్నాడు, సంవత్సరానికి వివాహం చేస్తున్న వ్యక్తిని సంవత్సరానికి ఇవ్వకుండా ఇంకొక అతనికి ఇచ్చి వివాహం చేశాడండి. సంవత్సరానికి ఎంత కోపం వచ్చిందంటే మరలా దేవుడు ఆత్మ ప్రేరేపించి అక్కడికి వెళ్ళిపోయి 30 మందిని చంపేశాడండి. ఆ కాలంలో చంపాడు. ఇంకో దగ్గర అయితే 1000 మందిని చంపేశాడండి. చేతులు ఏమి లేదండి. హల్లెలూయా. ఒక దవడెముక తప్ప ఇంకేమీ లేదు. దవడెముకతో 1000 మందిని చంపి పాడేశాడండి. ఒక రోజున 300 నక్కలను పట్టుకున్నాడండి. దేవుడు ఆత్మ ప్రేరేపించినప్పుడు 300 నక్కల్ని పట్టుకొని, ప్రియమైన బిడ్డలారా, 300 నక్కల్ని పట్టుకొని ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క చేనులన్నీ కాల్చి చండాలం చేసేసి, గోధుమ చేనులన్నీ కాల్చేసి నక్కల్ని పట్టుకొని ఏం చేశాడు తెలిసండి? తోకలకి దివిటి పెట్టి మంట పెట్టాడండి. మంట పెడితే నక్కలు ఊరుకుంటాయా? చెప్పనండి, నక్కలు ఊరుకుంటాయా? ఇటు వెళ్ళిపోద్ది, ఒకటి ఇటు వెళ్ళిపోద్ది, ఒకటి ఎటు వెళ్ళిపోతుంది దానికే తెలీదు. 300 నక్కలు పట్టుకోవడం అంటే మామూలండి? ఒక నక్కే మనకు దొరుకుతుంది అసలు పట్టుకోవడానికి? హల్లెలూయా. ఆయన నక్క దొరికితే నక్క ఊరుకుంటుందండి? ఎంత కరుస్తుంది కరదమ్మా. 300 నక్కలు ఒక దగ్గర ఉంటాయా? 300 నక్కలను పట్టుకున్నాడంటే ఒకేసారి. ఎలా పట్టుకున్నాడో మనకు తెలియదు. ప్రియమైన పిల్లరా, దేవుడు ఆత్మ ప్రేరేపింపగా 300 నక్కలను పట్టుకొని, దేవుడు ఆత్మ అంతగా ప్రేరేపించింది. ఆయన మీద అంత బలం ఉన్నది దేవుడు ఆత్మ ప్రేరేపణ ద్వారా. అందుకే దేవుడు అడుగుతా ఉన్నది, నీ మహాబలం దేంట్లో ఉన్నది? నీ మహాబలము ఎక్కడ కనపడుతున్నది అని దేవుడు అడుగుతుంది. అది దేవుని ఆత్మ ద్వారా జరిగిందని తెలియక. హల్లెలూయా. ఈరోజు ప్రియమోనరా, నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే, దేవుని శక్తి చేత నువ్వు నింపబడితే ప్రియమోనరా, దేవుడి ఆత్మ నీ మీద నిలుస్తుంటది. హల్లెలూయా. దేవుడి ఆత్మ నీ మీద నిలుస్తుంటది. నీ మీద నిలవకుండా కొత్త మనసు కూడా దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. దేవుడి ఆత్మ ద్వారా ఏం చేస్తాడంటే అండి? కొత్త మనస్సు మనకి ఇస్తాడంటే అండి. మనం 1 సామెల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనము, 10వ అధ్యాయం 6వ వచనము, 1 సామెల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం మీరు చదువుకున్నట్లయితే ప్రియమోళ్ళరా, తర్వాత 1 సామెల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుందండి. దేవుడి ఆత్మ దావీదు మీదకి రావడం కనపడతా ఉన్నది. దావీదు మీదకి వచ్చినప్పుడు కొత్త మనసు రావడము, దావీదు మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని కార్యాలు చూడడం. ప్రియమోళ్ళరా, సామేలు అభిషేకిస్తున్న కానీ దేవుడు ఆత్మ ఎవరి మీదకి వచ్చిందండి? దావీదు మీదకి వచ్చింది. చాలా మాటలు ఉన్నాయి కానీ ఇంకా
దానియేలు గ్రంథం ప్రేమ 5 అధ్యాయం 11 వర్షం మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఎవరు దేవుని ఆత్మ గలన సాక్ష్యం ఇస్తున్నారండి. దేవతల ఆత్మ గలవాడు, దేవుడు ఆత్మ గలవాడని దానియేలు కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో ఈ లోకములో మన రాజ్యంలో ఒకడున్నాడు. హల్లెలూయా. రాజ్యంలో ఒకలే ఉంటారండి? చెప్పండి. రాజ్యం అన్నది ఒకలే ఉంటారా? లక్షల మంది ఉంటారు. మన కాకినాడలో ఒకలే ఉన్నారండి? చెప్పండి. కానీ అక్కడ రాయబడ్డది, ఇదిగో దేవుడు ఆత్మ గలవాడు. చదవండి ఒకసారండి ఆ మాట. దానియేలు గ్రంథము 5 అధ్యాయం 11 వచనం అని. నీ రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. నీ దేశంలో, నీ రాజ్యంలో ఒకడున్నాడు. ఎంత మంచి సాక్ష్యం అండి ఆయన. ఆత్మ పొందుకుంటే, ఆత్మ చేత నడిపించబడితే, ఆత్మజ్ఞానం కలుగుంటే ప్రేమ వల్ల ఎంత మంచి సాక్ష్యం చూడండి. రాజ్యంలో ఒక్కలే ఉంటారా అండి? వేల మంది. అవును కదా బ్రదర్? వేల మంది ఉంటారు. ప్రియమైన పిల్లరా, అంతలో కూడా ఇగో మీ రాజ్యంలో ఒక్కడున్నాడు, ఆయన దేవతల ఆత్మ గలవాడు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. అదే 14వ వచనం చదవండి ఒకసారి అమ్మ. 14వ వచనం ఆయన గురించి రాజు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవతల ఆత్మయు విశేష జ్ఞానమును నీ యందున్నాయని నీ గురించి విన్నాను. ఈ రాత్రి చదివి దాని భావము తెలివి చెప్పవాలనని జ్ఞానులను పిలిచాడు. జ్ఞాన విద్య చదవమ్మ. గారె విద్యలు గలవారిని పిలిపించదని గాని వారి సంగతి యొక్క భావమును తెలపలేకపోయిరి. హల్లెలూయా. దానియేలును పిలిచి బెల్షస్సర్ అంటున్న మాట ఇది. బెల్షస్సర్ ఎవరనగా ప్రియమైన పిల్లారా, అక్కడ రాజు కుమారుడు అండి. ప్రేమ వాళ్ళరా, అక్కడ రాజు కుమారుడు, రాజు అయిన బెల్షస్సర్కి ఒక కళ కలిగింది, ఒక దర్శనం వచ్చింది. ఆ కలభావం చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ గోడ మీద మెనే టేకిల్ ఉపేని అని రాయబడి, ఏంటి బ్రదర్, ఉపన్నిస్ అని రాయబడ్డది. అది ఏంటో అర్థం కాని పరిస్థితులు ఆయనకి అర్థమైపోయింది. బెల్షస్సర్ అర్థం కాలేదండి. ఆ పేరుకి అర్థం కావట్లేదు. ఎంతో మంది జ్ఞానవంతులను పిలిపించాడు, గారిడి వాళ్ళని పిలిపించాడు, చోటు చెప్పు వాళ్ళని పిలిపించాడు. కానీ వాళ్ళు ఎవరు కూడా తెలపలేకపోయారు. ఇంకో నీ గురించి చిన్నానయ్యా, నువ్వు దేవతల ఆత్మ గలవాడు అని, నువ్వు జ్ఞానం గలవాడు అని నీ గురించి చిన్నాను. బిడ్డలారా, హల్లెలూయా. దేవుడి ఆత్మ ఉంటే అనేక మర్మాలు బయలుపరచబడతాయి. అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. పరలోక సంబంధమైన ఏ దర్శనమైనా చెప్పగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మ గలవాడు ఎవరు? ఇంకొక యేసేపు ఉన్నాడు. ఎవరండి? యేసేపు కూడా దేవుడు ఆత్మ గలవాడు. ప్రియమైన పిల్లారా, అందుకే కళ వచ్చినా, కళ భాగం వచ్చినా చెప్పేసేవాడు. కళ భావం వచ్చినా చెప్పేసేవాడు. ఒక అతను అంటాడు యేసేపు దగ్గరికి వచ్చి, నాకు కళ వచ్చింది, ఆ కళ చెప్పు, కళ భావం చెప్పు అంటున్నాడు. ఈ ఒకటి కళ వస్తే కళ చెప్పగలుగుతారు, కళ చెప్తే కళ భావం చెప్తారు కానీ, అర్థం కలదండి. కళ వస్తే కళ భావం చెప్తారు కానీ, కళ చెప్పమంటున్నాడు, కళ భావం చెప్పమంటున్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి. హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు కూడా దేవుడి ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నది, మన మీద ఉన్నది. మనము పొందుకోవాలని ఆశ మనలోకి రావాలి. దేవా, నీ ఆత్మతో నేను నింపకపోతే నేను వెళ్ళను ప్రభా. నీ ఆత్మతో నింపకపోతే నేను, దేవా, ఈ ప్రార్థన ఆపు చేయను ప్రభా. నేను నీ ఆత్మతో నింపకపోతే నేను ఉపవాసం ఆపు చేయను ప్రభా అని ప్రభుని అడగాలండి. హల్లెలూయా. ప్రభుని అడగాలి. ప్రియమైన బిడ్డలారా, ఒక రోజున ప్రియమైన బిడ్డలారా,
బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు నేను అక్కడ ఫైర్ మీటింగ్స్ పెట్టేవారు పాస్టర్. దేవుని అగ్ని అభిషేక కూడికలు పెట్టేవారండి. అగ్ని అభిషేక కూడికలు పెట్టినప్పుడు యేసురత్నం గారు చాలా ఎలాగుండేదంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దైవజనులు ఫైర్ అనవదికి అందరూ కూడా అక్కడ భాషతో మాట్లాడి కింద పడిపోయి దేవుని ఆత్మతో అన్య భాషతో మాట్లాడేవారండి. నేను భాషలో మాట్లాడేవాడిని కానీ ప్రవచనం చెప్పేవాడిని కాదు, ప్రవచనం వచ్చేది కాదు. తర్వాత ప్రేమోళ్ళ నాకు ప్రవచనం చెప్పాలని ఎంతో ఆశ ఉండేది, భాషలకు అర్థం చెప్పాలని ఎంతో ఆశ ఉండేది, ఎంతో ఆశపడేవాళ్ళు. కానీ నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళు, ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు భాషలకు అర్థం చెప్తున్నారు. ఆయన స్టేజ్ మీద పిలిచి ప్రేమ పిల్లరా ఆయన ఈయన భాషను మాట్లాడితే అర్థం చెప్తూ ఉన్నారు. ఒకరోజు నేను బాధపడతా ఉన్నాను, ఏంటి ప్రభువా నేను దేవుని ఆత్మ ఎందుకనే పొందుకోలేదు, నాతో నువ్వు మాట్లాడతలేదు ఎందుకు, నేను ఎందుకు ప్రవచనం చెప్పలేకపోతున్నాను, నాకంటే వెనకాల వచ్చిన పిల్లలు చెబుతూ ఉన్నారు కానీ నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను. నువ్వు ఆత్మదేవుడు కదా, అందరిని నువ్వు సమానంగా చూస్తావు కదా, నువ్వు స్వార్థం నీకు ఉండదు కదా ప్రభా, మనుషులని మాకు స్వార్థం ఉంటుంది కానీ మేము యథార్థంగా ఉండకపోతే కానీ నువ్వు యథార్థవంతుడు కాదు ప్రభా అని ఏడుస్తూ మొదలు పెట్టినాను. ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటే పిల్లరా భోజనానికి మధ్యాహ్నం భోజనానికి అందరు రావాలని మళ్ళీ కబురు వచ్చింది. అందరం మళ్ళీ నేను కళ్ళు కడిగేసుకొని భోజనానికి వెళ్ళిన తర్వాత భోజనం చేసేటోడు దేవుడు నాతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఎందుకు నా కుమారుడు నువ్వు చింతిస్తున్నావు, నీకు తగిన సమయంలో నేను నీకు బయలుపరుస్తాను. హల్లెలూయా. ఏ సమయంలో బయలుపరచాలో ఆ సమయంలోనే నీకు బయలుపరుస్తాను, నువ్వు భయపడొద్దని ప్రవచనం చెప్తున్నారండి భోజనం చేసేటప్పుడు. నేను ఏడ్చిన సంగతి ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలుసు, దేవుని ఆత్మకి తెలుసండి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అగ్గై గ్రంథంలో రాయబడింది, అగ్గై గ్రంథము 2:5 ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడ్డది. ప్రేమోనరా మీరు భయపడొద్దు, దేవుడి ఆత్మ మీ మధ్య నివసిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడి ఆత్మ మీ మధ్య ఏం చేస్తుంది, అందరు చెప్పండి, నివసిస్తుంది. కాబట్టి మీరు మాత్రము భయపడొద్దు. హల్లెలూయా. భయపడొద్దు, దేవుడి ఆత్మ మీ మధ్య ఉన్నది అన్నాడు. వాళ్ళు పొందుకున్న ఆత్మ, వాళ్ళు అనుభవించిన ఆత్మ ద్వారా దేవుడి కార్యాలు జరిగించిన ఆత్మ ద్వారా ఏ కార్యాలు జరిగించిన ఆత్మ మీ మధ్య ఉన్నది. ఈరోజు మనతో అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయంలో కూడా దిగిలి చెందవసరం లేదు, దేవుడి ఆత్మ మన మధ్య ఉంది. హల్లెలూయా. దేవుడి ఆత్మ ఎవరి మధ్య ఉందండి, మన మధ్య ఉన్నది. మనం భయపడ అవసరం లేదు. దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు ప్రభా అని ప్రభుని ఎడుకుంటే దేవుని ఆత్మతో నిన్ను నింపి, ఓ హల్లెలూయా. ఎలాగో చూడండి, దానియేలు గురించి ఏమంటున్నాడు, రాజ్యంలో ఒక్కడున్నాడు దేవతల ఆత్మ గలవాడు అని. ఎంత మంచి సాక్ష్యం. అలా మనం అందరి కొరకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన 6వ మాట, 5వ మాట ఏంటంటే దేవుడి ఆత్మ పొందుకోవాలి. 6వ మాట ఏంటంటే ప్రియమైన దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తాన్ని చేయాలి. ఎవరు నిలుచుంటారంటే చదవండి ఒక్కసారి అండి, 1 యోహాను పత్రిక 2:17 అండి. 1 యోహాను పత్రిక 2:17 చదవండి. లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము, అందరు చెప్పండి, నిరంతరము నిలుచును. హల్లెలూయా. హల్లెలూయా. లోకము దాని ఆశ ఏమైపోతుంది, గతించిపోతుంది. లోకము దాని ఆశలన్నీ గతించిపోతాయి. ఎవరైతే దేవుడి చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళు నిత్యము నిలుస్తారు. హల్లెలూయా. వాళ్ళు నిత్యము నిలిచేలాగా దేవుడు చేస్తాడు అంటున్నాడు. ప్రియమైన ఎవరు నిలుస్తారంటే, ఎవరు నిలబడతారంటే, ఎవరు దేవుడితో ఉండగలుగుతారంటే నిత్యము ఉండే దేవుడితో, నిత్యము ఉండే దేవుడు ఆయన,
నిత్యము ఉండే దేవుడు, కదలని దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయనతో పాటు నిత్యము మనం ఉండాలంటే ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఈ భూలోకములో నిన్ను ఎందుకు ఉంచాడు? ప్రేమ వాళ్ళు ఎంతో మంది మనకంటే గొప్పవారు, గనులైన వారిని, జ్ఞానవంతుల్ని, తెలియవంతుల్ని, ఉద్యోగవంతుల్ని ఏమైపోయారు? తీసుకెళ్ళిపోయాడా లేదా దేవుడు? అంతా తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు పనికిరా? మనల్ని ఎందుకు ఉంచాడో ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు ఉంచాడంటే ఆయన చిత్తాన్ని జరిగించాలని. హల్లెలూయా. ఆయన చిత్తం జరిగించేవాడే నిరంతరం ఏం చేస్తాడంట? ఇక్కడ లేరు మీరు. ఏం చేస్తారంటండి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయన చిత్తం జరిగిస్తామా? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఎలా జరిగించాలి? దావీదంటాడు, దావీదేమంటాడు తెలుసండి? 40వ కీర్తన 8వ వచనం అండి. 40వ కీర్తన 8వ వచనం చదవండి. దావీదు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. హల్లెలూయా. నా దేవా అని చెప్పి నీ చిత్తము నెరవేర్చుటకు, నా పట్ల నీ చిత్తం ఏమైతే ఉన్నదో అది నెరవేర్చుటకు నాకు సంతోషము. హల్లెలూయా. నీ చిత్తం నెరవేర్చుటకు నాకు చాలా సంతోషమయ్యా. ఈరోజు ప్రేమ వల్ల దేవుని చిత్తము చేయుటకు నువ్వు సంతోషించాలి. నువ్వేం చేయాలండి? సంతోషించాలి. ప్రభా నీ చిత్తము చేయుటకు నన్ను నిలిచావయ్యా, నన్ను ఉంచవయ్యా, అయ్యా నన్ను బ్రతికించవయ్యా, నీ చిత్తము చేయుటకే నన్ను బ్రతికించవని నువ్వు సంతోషించాలి. దావీదు సంతోషిస్తున్నాడు. అందుకే ఇంకో దగ్గర ఏమంటాడు తెలుసా? ఇంకో దగ్గర ఏమంటాడంటే 143వ కీర్తన భాగము 10వ వచనంలో అంటున్నాడండి. 143వ కీర్తన భాగం 10వ వచనంలో ఏమంటాడంటే కీర్తనకారుడైన దావీదు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన జనులారా, ఏమంటున్నాడు దావీదు? చూడండి, దావీదు పలుకుతున్న మాట అండి. ఈరోజు నువ్వు అంటున్నావా? ఏదేమైనా అంటున్నావా? దేవుడి చిత్తం ఉన్నది అంటున్నామా? దేవుని చిత్తం వల్ల జరుగుతుంది అంటున్నామా? దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన చిత్తాన్ని చేసుకుంటున్నాం. దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి మన ఇష్టం ప్రకారంగా జీవిస్తున్నాం. అందుకే దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. దావీదు చూడండి, మహాచక్రవర్తి అయి ఉండి కూడా నీ చిత్తాన్ని ప్రవర్తించుటకు, అయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా. ఏమంటున్నాడండి? ముందు సంతోషిస్తున్నాడు, ఇంకా నేను ప్రవర్తించాలంటే నాకు నేర్పయ్యా, నీ చిత్తం ఎలా జరిగించాలో నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేర్చుకోవడానికి ఏం చేస్తున్నాడండి? హలో ఉన్నారా? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏమి నేర్చుకోవడానికి? చెప్పండి. ఏమి నేర్చుకోవడానికండి? ఏబిసిడీలు నేర్చుకోవడానిక? ఏమి నేర్చుకోవడానికండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. హల్లెలూయా. దేవుని చిత్తము ఈ లోకంలో నువ్వు జరిగిస్తేనే ప్రేమ వాళ్ళరా దేవుడు నిరంతరము నిలిచినట్లుగా మనము కూడా నిరంతరం నిలిచేలా చేస్తాడండి. అదే ఒకసారి కీర్తనలు 103 కీర్తన భాగము 103 కీర్తన భాగం 21 వచనమండి. 103 కీర్తన 21 వచనం చదవండి. ఏంటి? యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారికులారా. హల్లెలూయా. ఎవరిని పిలుస్తున్నాడండి? ఆయన చిత్తం నెరవేర్చు, ఆయన పరిచారికులారా, చావుకులారా. హల్లెలూయా. ఇది చావుకులకు వర్తిస్తున్న మాట అండి. ఆయన చిత్తం నెరవేరుస్తూ, నిజమే మీ ప్రియమైన దినపిల్లారా, నీ యవన కాలం అంతా కూడా పక్కన పెట్టేసి దేవుడికి సమర్పించుకున్నాను. యవన జీవితం అంతా కూడా
యవనస్తులు ఎలాగుంటారో తెలుసు మీ అందరికీ. యవన జీవితంలోంచి మీరు ముందుకు వచ్చారు. యవన కాలంలో ఉన్నప్పుడు ఎలాగుంటారో ప్రియమైన మనందరికీ తెలుసు. యవన కాలం అంతా కూడా నేను ఎవరికి నా చిత్తానికి కాకుండా ప్రభా నీ చిత్తానికి అప్పచెప్పుకున్నానని నన్ను నేను అప్పచెప్పేసుకున్నాను దేవుడు. హల్లెలూయా. నీ చిత్తం ఎలాగున్నదో అదే నువ్వు జరిగించు, అదే నువ్వు జరిగించు. నేను ఒకటి ప్రార్థన చేసేవాళ్ళని ఎప్పుడు కూడా బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా, ప్రభా నన్ను అస్సాం పంపించు, అస్సాం పంపించు, సేవకి అస్సాం పంపించు. ఎందుకంటే ఎవరన్నా అడిగారు అనుకో, పాలరాజు ఎక్కడ సేవ చేస్తున్నారు అంటే అస్సాంలో చేస్తున్నారు. పేరు బాగుంది కదా, ఏమోంది పేరు బాగుంటుంది. అక్కడ ఊరు బాగోదు, మళ్ళా ఊరు బాగోదు కానీ ఆ ఊరు అంత చాలా బాగుంటుంది. బాంబుల దాడి ఎక్కువ కదా బ్రదర్. అస్సాంలో ఏమో తెలుసా అండి, బాంబుల దాడి ఎక్కువ, ఉగ్రవాదులు ఎక్కువ ఉంటారండి. ఒకరోజు మేము అస్సాం వెళ్ళాం, పాస్టర్ గారు మేము రైల్వే స్టేషన్లో దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అంతే రైల్వే స్టేషన్ బాంబు వెళ్ళిపోయింది. సరే మార్కెట్కి వెళ్దాం కదా అనుకున్నాం, చేపల కూర ఉడకడం లేట్ అయిపోయింది. చేపల కూర ఉడికేసి తినేసి వెళ్దాం అనుకున్నాము, చేపలు తినేసి వెళ్ళవదికి మార్కెట్లో బాంబు వెళ్ళిపోయింది. మేము వెళ్ళి మార్కెట్లోనే ఇంకా ఇంకా మాకు ఎలా ఉంటుంది చెప్పండి. పాస్టర్ గారు మేము వెళ్ళామండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. స్టేషన్లో దిగి ఇంటికి వెళ్తే బాంబు వెళ్ళిపోయింది, స్టేషన్లో రైల్వే స్టేషన్ బాంబు వెళ్ళిపోయిందని వార్త. గువాహటి స్టేషన్లో ప్రభునందు ప్రేమ ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి మేము ఆ రోజు నెక్స్ట్ రోజు మార్కెట్కి వెళ్దాం, మార్కెట్ చాలా బాగుంటుంది అన్నారు. అంతే ఇంకా మార్కెట్కి అంటే ఇంక చెప్పండి అంత అందరూ రెడీ అయిపోయింది. తిన్నే కూర ఆలస్యం అయింది, అంతే కొంచెం ఆలస్యం అయినందుకు అక్కడ ఏమైంది, బాంబు వెళ్ళిపోయింది. అస్సాంలో సేవ చేయాలని నేను అనుకున్నాను. దేవుడి చిత్తము ఎక్కడ చేయాలని ఉన్నదండి, కాకినాడలో చేయాలని. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రియమవలరా దేవుని చిత్తం అందరి పట్ల ఉంటుంది. అందరి పట్ల కూడా దేవుడి ఉద్దేశము, దేవుడి చిత్తము కూడా ఉంటుంది. మనం నెరవేరుస్తున్నామా లేదా? దేవుడి చిత్తం ఎవరు చేస్తారు తెలుసా? ఒక్కసారి చదువు మార్కు సువార్త, యేసు ప్రభువు అన్నమాట. మార్కు సువార్త 3:35 అండి. 3:35 చదవండి మార్కు సువార్త. దేవుడి చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లి అని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారిని ప్రేమవలన తల్లిదండ్రులు ఎదుగుతా ఉన్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి, ఎదుగుతా ఉన్నారు. ఈయన దేవాలయంలో ఉన్నారు, దేవాలయం నుండి దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యం ప్రకటిస్తుంటే, అయ్యా నీ అన్నదమ్ములు, నీ తోడు పుట్టిన వాళ్ళను, నీ అన్నదమ్ములను, తర్వాత ఇంకేంటండి నీ తల్లియు నిన్ను ఎదుగుతున్నారు అని చెప్తుంటే, ఇక్కడ యేసుప్రభువారు అంటున్నారు, ఎవరు నా తల్లిదండ్రులు? దేవుని చిత్తాన్ని జరిగించేవారే నా అన్నదమ్ములు అంటున్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగితే యేసయ్య నీకు ఎలాగ ఉండాలనుకుంటున్నాడు తెలుసా? అన్నయ్యగా ఉండాలనుకుంటున్నాడు. యేసయ్య ఎలా ఉండాలనుకుంటున్నాడండి? అన్నయ్యగా ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగిస్తే అన్నయ్యగా ఉంటాడంటున్నాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తే తండ్రిగా ఉంటానంటున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఒక తల్లిగా ఉంటానంటున్నాడు దేవుడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం చెప్తాను. చూసారా ప్రేమవల్లరా? ఇంకా ఇంకొక మాట, ఎబ్రీ పత్రిక ఒకసారి తీయండి. ఎబ్రీ పత్రిక 10:36 అండి. ఎబ్రీ పత్రిక 10:36 అండి. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము అవసరమే ఉన్నది. హల్లెలూయా. మీరు దేవుని చిత్తం నెరవేర్చు నిమిత్తము ఏం పొందబోతున్నారంట? దేవుని చిత్తం నెరవేర్చేవారు వాగ్దాన ఫలం పొందుతారంట. హల్లెలూయా. ఏం పొందుతారంటండి? వాగ్దాన ఫలము. అయితే దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసండి? 1 తెస్సలోనికై పత్రిక
మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయము ముందు మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుడి చిత్తం ఏంటి తెలుసండి అమ్మా? పరిశుద్ధులుగా ఉండాలని. జారత్వానికి దూరంగా ఉన్నవారే దేవుడి చిత్తం నెరవేర్చున్నారు. దేవుడి చిత్తం అంటే ఏదో అనుకుంటున్నాం మనం. పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడి చిత్తం. ఎలా ఉండాలంటే అండి, పరిశుద్ధులుగా ఉండుటే దేవుడి చిత్తము. ఈరోజు మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా? పరిశుద్ధులు లేకుండా ప్రభుని మనం చూడలేము, ప్రభు దగ్గరికి వెళ్ళలేము. దేవుడి చిత్తం అంటే ఏదో అనుకుంటున్నాం. దేవుడి చిత్తం అంటే ప్రభు మేమేమైనా సేవ చేసేవాళ్ళు అనుకుంటున్నారేమో మీరు. దేవుడి చిత్తం అంటే పరిశుద్ధత కాపాడుకోవడమే దేవుని చిత్తము. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధత కాపాడుకోవడమే దేవుడి చిత్తం. రెండోది 5వ అధ్యాయం 15వ వచనం అండి. 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకటి పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. రెండోది కృతజ్ఞత చెప్పడమే. అందరు చెప్పనండి. కృతజ్ఞత చెప్పడమే. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అనుకోండి, అది దేవుని చిత్తం నెరవేర్చినట్టు. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చేవాడే నిరంతరము నిలుస్తాడా లేదండి? దేవుని చిత్తం నెరవేర్చు చెప్పండి. హల్లెలూయా. దేవుడి చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుడి చిత్తం అంటే ఏంటంటే, అందుకే దావీదు అంటే నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్పు అంటున్నాడు. అంటే ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. రెండోది ప్రేమవలన కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత. ఈ రోజుల్లో కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉన్నారు. కృతజ్ఞత జీవితం లేని వారు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల్లాగా మేలు పొందుతారు కానీ దేవునికి కృతజ్ఞతలు చెప్పరు. కృతజ్ఞత అర్పణ ఎవరు దేవుడికి? కృతజ్ఞ అర్పణతో దేవుని సన్నిధి రావాలంట. 100వ కీర్తన 4వ వచనంలో రాయబడ్డది. కృతజ్ఞత అర్పణతో ఎక్కడ రావాలండి? 4వ అధ్యాయం 3వ వచనం. 100వ కీర్తనలో 3వ వచనం అనుకుంటాను. ఏమని రాశారంటే కృతజ్ఞత అర్పణతో. అర్పణ ఏమవ్వాలంట దేవునికి? మన పట్ల చేసిన మేలును బట్టి కృతజ్ఞత అర్పణ. చాలా మంది ఎవరు కృతజ్ఞత కొడుకు చాలా మంది పెట్టుకోరు. దేవుడికి కృతజ్ఞత అంటే దేవుని చిత్తం అంటే పరిశుద్ధులుగా ఉండడము. రెండోదిగా కృతజ్ఞత చెప్పడము. హల్లెలూయా. కృతజ్ఞత తెలపడము. తెలుపుతున్నామా? తెలుపుతున్నట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టు. మనం దేవుని చిత్తాన్ని జరిగించినట్లు. జరిగిస్తామా లేదే మనమే తీర్మానం చేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు దేవుని ఎదుటి నిలవగలుగుతారు? మరొకసారి చెప్తారా? ఎవరు నిలవగలుగుతారా అండి? చెప్తారా? గర్వించుకుంటా జాగ్రత్త పడాలి. రెండోదండి పరిశుద్ధత కలిగి ఉండాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. మూడోది విశ్వాసం గలవారిగా ఉండాలి. నాలుగోదండి నీతిని కలిగి ఉండాలి. ఐదోదండి దేవుని ఆత్మ పొందిన వారిగా ఉండాలి. ఆరోది దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుడి చిత్తం అంటే ఏంటండి? పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుడి చిత్తము. రెండోది కృతజ్ఞత కలిగి ఉండడమే దేవుని చిత్తం. మరి చేద్దామా? దేవుని చిత్తం జరిగిద్దామా? దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. అందరు కూడా తలలోంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈరోజు దేవుడి చిత్తము జరిగిస్తున్నామా లేదా? ప్రియులారా, దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడి ఉంటే దేవుడి చిత్తాన్ని జరిగించగలుగుతావు. దేవుని చిత్తం అంటే ఏంటి అనుకుంటున్నావా? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధురాలిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. దేవుడి చిత్తం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత అర్పణతో ఆయన గుమ్మలో నువ్వు ప్రవేశించాలి. మనం ప్రవేశిస్తున్నామా లేదా? ఎవరికి వాళ్ళే తీరమని చూసుకుంటాం. ఎవరికి వాళ్ళే చిన్న తీరమని చూసుకోండి. ప్రియమైన నీ ద్వారా దేవుడి చిత్తం జరుగుతుందా? నీ ద్వారా దేవుని చిత్తం జరుగుతుందా? నీ చిత్తమై జరుగుతూ ఉన్నదా? అందరూ కూడా దేవుడి పని పక్కన పెట్టేసి ఎవరు సొంత పని వాళ్ళు చూసుకుంటున్నారు అంటున్నాడు. ఎవరి పని వాళ్ళే చూసుకుంటున్నారు. దేవుడి పని చేసే వాళ్ళు ఎవరు కనపడతలేదు. దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఎవరు కనపడతలేదు. ఈరోజు దేవుని చిత్తం జరిగిస్తాను ప్రభా, అయ్యా దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తారంటున్నారు. ఈ లోకం ఆశలు అన్ని గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు. దేవుడి చిత్తాన్ని జరిగిద్దామా? దేవా, నీ చిత్తం జరిగించుటకు నన్ను సిద్ధపరచండి అయ్యా, నన్ను సిద్ధపరచండి అయ్యా. నీ చిత్తానుసారంగా ప్రవర్తించక నాకు నేర్పించానని దావీదులుగా అడిగిద్దాము. ప్రభా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అంటున్నాడు దావీదు. అంటే దావీదుకు కృతజ్ఞత చెప్పడం సంతోషము. కృతజ్ఞ అర్పణతో రావడం దావీదుకు సంతోషము. పరిశుద్ధుడిగా ఉండడం దావీదుకు సంతోషము. కాబట్టి మనం ఎవరికి వాళ్ళు మనం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఇంతవరకు తోడుగుండి ఈ లేఖన దొరకని నిమిషం అందరితో కూడా మీరు మాట్లాడారు. ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.